హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. మనకి ఈ రైనీ సీజన్లో చాలా ఉపయోగపడే టిప్స్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మన ఈ రైనీ సీజన్లో ఎక్కువగా మనకి టైఫాయిడ్, జాండీస్ అండ్ కలరా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఎసిడిటీ మీరు ఒకసారి గమనించుకుంటే కనుక గ్యాస్ట్రైటిస్ కూడా ఎక్కువ ఉంటుంటుంది అనమాట. సో వీటి నుంచి మనం కాపాడుకోవడానికి, మనకి ఫీవర్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ఈ ఆకలి, ఎసిడిటీ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం తీసుకునే ఫస్ట్ ముద్ద భోజనం చేస్తాం కదా, ఫస్ట్ ముద్దలో హాఫ్ స్పూన్ శొంఠి పౌడర్, అల్లం కాదు శొంఠి పౌడర్ని కలిపి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కలిపి ఫస్ట్ ముద్దలో కలుపుకొని తీసుకోవడం అలవాటు చేయండి. నెక్స్ట్ ఇంకోటి, ఎప్పుడైనా సరే కొంచెం ఫీవర్ కానీ అట్లా అనిపించినప్పుడు ఈ బ్రెడ్, ఇడ్లీ ఇట్లా కాకుండా కిచిడి చేసుకోవడం, అంటే పెసరపప్పు అన్నం తినడం అలవాటు చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక మెడికేటెడ్ వాటర్ చెప్తాను. ఇది రెగ్యులర్గా డైలీ తీసుకుంటూ ఉంటే కనుక మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి హెల్ప్ఫుల్ చేస్తుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫీవర్ వచ్చినా కూడా వితౌట్ పారాసిటమాల్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేంటంటే కనుక జస్ట్ ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి, దాన్ని స్టవ్ మీద పెట్టి 1:3 రేషియో, అంటే ఒక పించ్ మనము శొంఠి పౌడర్, 3 పించెస్ ధనియా పౌడర్ చక్కగా 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో వేసి వాటర్ని జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఎక్కువ బాయిల్ చేయక్కర్లేదు. 5 మినిట్స్ బాయిల్ చేసి ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత అది గోరువెచ్చగా ఉండగానే ఒక గ్లాస్ కన్జ్యూమ్ చేయండి, తీసుకోండి చక్కగా. అండ్ రోజంతా డైలీ మీరు ఎప్పుడెప్పుడైతే వాటర్ తాగాలనుకుంటున్నారో అప్పుడప్పుడు ఈ వాటర్ తాగితే చక్కగా మనకి ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ ఫీవర్ కనుక ఎవరికైనా వచ్చి ఉంటే కనుక సో ఈ వాటర్ తాగితే కూడా ఫీవర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో ఈ వాటర్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ డైలీ యాక్టివిటీస్లో. అండ్ ఎక్కువగా కూరగాయలని చక్కగా వాష్ చేయండి, ఎక్కువ వాష్ చేసి తీసుకోండి. అండ్ అలాగే ఆకుకూరలు తినడం తగ్గించండి. ఈ సీజన్ మటుకి ఆకుకూరలు తగ్గించి తినాలి. అండ్ వాటర్ కూడా బయట ఫుడ్స్ చాలా వరకు తగ్గించండి. ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ అసలు తీసుకోవద్దు. లైక్ పానీపూరి కానీ, సాంబార్ కానీ ఇట్లాంటివి ఏమన్నా తీసుకున్నా వేడివేడిగా తీసుకోండి. మ్యాక్సిమం బయట తీసుకోవడం అవాయిడ్ చేయండి. సో ఈ టిప్స్ కనుక ఫాలో అయితే కనుక మనకి ఈ సీజన్ నుంచి మనం హెల్తీగా ఉంచుకోవచ్చు, డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. సో అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.